ఒక ఊరిలో ఒక అర్జున్ అనే కుర్రాడు ఉండేవాడు. ప్రతిరోజు ఆకాశంలో చుక్కలను చూస్తూ గడిపేవాడు. అలా ఒకరోజు అతనికి సడన్‌గా చోటా బాబా ప్రత్యక్షమై, "నీకు ఆకాశంలోకి రావాలనుందా?" అని అడుగుతాడు. అందుకు అంతరిక్ష శిక్షణ కేంద్రంలో పాల్గొనాలి, బాగా కష్టపడి చదవాలి అని చెప్తాడు. అందుకు అర్జున్ బాగా చదివి పెద్దవాడైపోయి అంతరిక్ష శిక్షణ కేంద్రానికి ఎంపికవుతాడు. అలా ఎంపికైన అర్జున్ మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళడానికి ప్రయాణమవుతాడు. అప్పుడు వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి అంతరిక్షంలోనికి బయలుదేరుతాడు. అలా అంతరిక్షంలోకి అతనికి ఆకాశ చంద్రులు, భూమి అంతా కూడా పరిశోధనలు చేస్తూ ఎన్నో పరిశోధనలు చేసి తిరిగి ఇండియాకి పయనమవుతాడు. అలా ఇండియాకి పయనమై అతని యొక్క గత చరిత్రను పిల్లలందరికీ చెప్తూ అర్జున్ పెద్దవాడైపోయి అతని అంతరిక్ష ప్రయాణం గురించి ఎంత చక్కగా చెప్పుకుంటాడు.